వృశ్చిక రాశి వారు మీరు వదిలేసినట్టు అనుకున్న ఒక విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అది ఒక పెండింగ్ డబ్బు విషయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఏదైనా కావచ్చు. ఈ బుధవారం గణపతి యొక్క అనుగ్రహంతో మీకు ఆగిపోయిన పని కదిలే అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం, మీకు వచ్చిన శుభవార్తను వెంటనే అందరితో పంచుకోకండి. ముందుగా అది నిజంగా మీకు ఎంత ప్రయోజనం ఇస్తుందనేది పరిశీలించుకోండి. వృశ్చిక రాశి వారికి ఏ రంగంలో ఈ మార్పు బలంగా కనిపిస్తోందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. వృశ్చిక రాశి వారికి 2026 ఆగస్టు 26వ తేదీ శ్రావణ మాసం బుధవారం రోజున ఎలా ఉండబోతోంది? ఈ రోజున మీకు ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, లోన్, సేవింగ్స్, జాబ్, కెరియర్, బిజినెస్ గ్రోత్ వంటివి ముఖ్యమైన అంశాలలో ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రేమ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతాయి? విద్యార్థులు, మహిళలకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి? ముఖ్యంగా బుధవారం కావటంతో విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోందో కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ రోజున పంచాంగాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం మనం చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఆగస్టు 26వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. తిథి త్రయోదశి ఉదయం 7:59 వరకు ఉంటుంది. ఆ తరువాత చతుర్దశి తిథి అనేది ప్రారంభం అవుతుంది. నక్షత్రం చూసుకుంటే శ్రవణ నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుంచి 3:15 వరకు ఉంటాయి. వర్జ్యం తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు ఉంటాయి. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:42 వరకు. చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున నిజంగా ముఖ్యమైన మార్పులు ఎక్కడ ఏ విధంగా కనిపిస్తున్నాయో మనం వివరంగా చూసే ప్రయత్నం చేద్దామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఆర్థికంగా బలమైన సంకేతం, పాతగా నిలిచిపోయిన డబ్బు విషయంలో కదలికలు, ఎవరో ఇచ్చిన మాట, అలాగే పెండింగ్ పేమెంట్లు లేదా రీఎంబర్స్మెంట్స్ గురించి మీకు సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన ఖర్చు తప్పనిసరి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆ ఖర్చు వల్ల భవిష్యత్తులో ఉపయోగం కంటే దాన్ని పూర్తిగా వృధా ఖర్చుగా చూడాల్సిన అవసరం ఉండదు. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఈ రోజున మీకు ఒక అట్రాక్టివ్ ఆపర్చునిటీ కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా క్విక్ రిటర్న్స్ అని చెప్పే స్కీమ్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి రాశి వారికి అవసరం. లోన్ లేదా క్రెడిట్ రిలేటెడ్ కమిట్మెంట్స్ తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ రేట్, అలాగే టెన్యూర్, టోటల్ రీపేమెంట్ వంటి విషయాలను స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఈ రోజున ఒక పాత తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులను ట్రాక్ చేయడం ప్రారంభిస్తే రాబోయే నెలల్లో సేవింగ్స్ పెంచుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజున ఆర్థిక సంకేతం ఈ రాశి వారికి డబ్బు వస్తుందా అని ఎదురు చూడటం కంటే వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తోందో తెలుసుకోవడం అనేది ముఖ్యంగా ఉంటుందండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకుంటే ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు ఈ రోజున ఒక డిఫికల్ట్ టాస్క్ మీ చేతిలోకి రావచ్చు. మొదట అది ఒత్తిడిగా అనిపించినా దాన్ని సరిగ్గా పూర్తి చేస్తే మీ క్యాపబిలిటీ గురించి మీ సీనియర్స్ మేనేజ్మెంట్ మంచి ఇంప్రెషన్ అనేది పడుతుంది. జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి ఇంతకుముందు అప్లై చేసిన సంస్థ నుంచి కాల్స్, ఈమెయిల్ లేదా ఇంటర్వ్యూ అప్డేట్ రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ అప్పగించే అవకాశం ఉంది. దాన్ని కేవలం అదనపు పని అని కాకుండా ఫ్యూచర్ కెరియర్ గ్రోత్కు ఉపయోగపడేటటువంటి ఆపర్చునిటీగా మీరు చూసుకోండి. బిజినెస్లో ఉన్న వారికి ఒక ముఖ్యమైన కస్టమర్తో జరిగిన చిన్న కాన్వర్జేషన్ భవిష్యత్తులో పెద్ద ఆర్డర్స్కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి చిన్న ఎంక్వైరీని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. పార్ట్నర్షిప్ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆలోచనలతో ఉన్నవారు ఈ రోజున ఫైనల్ కమిట్మెంట్ కంటే డిస్కషన్ మరియు వెరిఫికేషన్ మీద దృష్టి అనేది పెట్టండి. డాక్యుమెంట్స్ని క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళటం అనేది మంచిదండి. మరి రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటే ఈ రోజున మానసికంగా చాలా విషయాలను లోపలే ఉంచుకోవటం వల్ల స్ట్రెస్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తోంది. అవసరమైన విషయాన్ని సరైన వ్యక్తితో మాట్లాడటం అనేది మంచిది. అలాగే ఆహారంలో టైమింగ్స్ను పాటించండి. పనిలో బిజీగా ఉన్నామని మీల్స్ను స్కిప్ చేయటం అనేది మంచిది కాదండి. ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్న వారు మధ్య మధ్యలో లేచి శరీరాన్ని కదిలించండి. రొటీన్ యాక్టివిటీని పూర్తిగా వదిలేయకుండా
చేస్తూ ఉండండి. అలాగే రాత్రి నిద్రకు ముందు మొబైల్ యూసేజ్ తగ్గిస్తే మనసుకు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ఏదైనా నిరంతర లేదా తీవ్రమైన ఆరోగ్య లక్షణాలు ఉంటే మేము చెప్పేటటువంటి రాశి ఫలాల ఆధారంగా మాత్రమే అంచనా వేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారికి భాగస్వామి నుంచి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మెసేజ్ లేదా మాట రావచ్చు. పాత మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ను మళ్ళీ తెరపైకి తెచ్చే బదులు ఈసారి కొత్తగా మాట్లాడటం మంచిది. అలాగే సింగిల్‌గా ఉన్నవారికి గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. భావోద్వేగంతో వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని నిజమైన ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో ఒకరి కెరియర్ లేదా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గురించి మీరు బాధ్యత తీసుకుని మాట్లాడాల్సి రావచ్చు. మీ ప్రాక్టికల్ అడ్వైస్ వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక చిన్న పని పూర్తి అవడంతో కుటుంబ వాతావరణం కొంత తేలికగా మారేటటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పొచ్చండి. మరి రాశి విద్యార్థులకు చూసుకుంటే వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ రోజున ఒక విషయం బాగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ముఖ్యంగా ఇంతవరకు మీకు డిఫికల్ట్‌గా అనిపించినటువంటి టాపిక్‌ను మరోసారి ప్రయత్నించండి. పరీక్షలు దగ్గర పడుతున్న విద్యార్థులు గంటల కొద్దీ చదవటం కంటే ఫోకస్డ్ రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్ మీద దృష్టి పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారండి. మరి ఈ రాశి మహిళలకి, స్త్రీలకి కనుక మనం చూసుకుంటే మహిళలకు ఈ రోజున కుటుంబ బాధ్యతల మధ్య తమకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీ అవసరాలను ఎప్పుడూ కూడా చివరికి నెట్టేయకండి. అలాగే సేవింగ్స్ లేదా పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ ప్రారంభించాలని అనుకుంటున్న మహిళలకు ఈ రోజున ఒక స్పష్టమైన మంత్లీ టార్గెట్ పెట్టుకోవటం మంచి ప్రారంభం అవుతుందండి. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే బుధవారం ఉదయం గణపతిని స్మరించుకుని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు భక్తితో జపించుకోండి. అలాగే వీలైతే గణపతికి గరికను సమర్పించండి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు సాఫీగా పూర్తి కావాలని ప్రార్థనలు చేయండి. ఈరోజు ఒక అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి మీకు సాధ్యమైన ఆహారం లేదా సహాయం అందించండి. మంచి కార్యంతో రోజును ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క బుధవారం పెండింగ్ డబ్బుల విషయంలో కదలికలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, బిజినెస్‌లో భవిష్యత్తు ప్రయోజనం ఇచ్చేటటువంటి పరిచయాలు, పాత సంబంధాలలో ఒక సంభాషణ ప్రధానంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈరోజు మీకు గుర్తుండాల్సిన ఒక మాట ఏంటంటే ప్రతి శుభవార్త వెంటనే ఫలితాన్ని అనేది ఇవ్వదు. కొన్ని శుభవార్తలు భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పుకు మొదటి సంకేతంగా ఉంటాయండి. మరి గణపతి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం, అలాగే కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్, కుటుంబ సంతోషం మరియు శుభవార్తలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఫలితాల్లో మీకు బలంగా అనిపించిన విషయం ఏదో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వృశ్చిక రాశి వారందరికీ కూడా షేర్ చేసుకోండి. రోజువారీ రాశి ఫలాలు మరియు ఆస్ట్రాలజీ, ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శుభం భూయాత్. నమస్కారం.